హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు పీవీఆర్ లిమిటెడ్ 10 ఇయర్స్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయబోతున్నాను. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో పీవీఆర్ లిమిటెడ్ 10 ఇయర్స్ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ డిస్కషన్ చేసినాము. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఫస్ట్ అది చూసి తర్వాత సెకండ్ పార్ట్ చూడండి. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. ఫస్ట్ మనము మేనేజ్మెంట్ శాలరీ డిస్కషన్ చేస్తాము. మనం ఇప్పుడు 2011 నుండి 2020 వరకు మేనేజ్మెంట్ శాలరీ ఎంత తీసుకుందో అది నెట్ ప్రాఫిట్స్తో కంపేర్ చేస్తాము. సో వీళ్ళ మేనేజ్మెంట్ ఎవరంటే అజయ్ బిజ్లీ చైర్మన్ కమ్ మేనేజ్మెంట్ డైరెక్టర్, సంజీవ్ కుమార్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, రవి కే సిన్హా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్స్ ఉంది, తర్వాత ఇక్కడ ఇండివిజువల్ శాలరీ, ఇక్కడ టోటల్ శాలరీ ఉంది. సో మనం ఇండివిజువల్ శాలరీ హైడ్ చేస్తాము. సో ఇక్కడ చూస్తే నెట్ ప్రాఫిట్ ఉంది, టోటల్ శాలరీ. 2011లో నెట్ ప్రాఫిట్ వచ్చింది 8.17 crores, కానీ వాళ్ళ శాలరీ వచ్చి 2.99 crores. అది ఎంత పర్సెంటేజ్ అంటే 36.6%. 2012లో 25 crores నెట్ ప్రాఫిట్స్ వస్తే 3.49 crores శాలరీ తీసుకున్నారు, అది 13.7% అనమాట. 2013లో 44 crores వస్తే శాలరీ 4.6 crores. తర్వాత 2014లో 56 crores వస్తే ఇక్కడ 6.7 crores. 2015లో 12 crores వస్తే 16 crores. అంటే ఇక్కడ వచ్చిన నెట్ ప్రాఫిట్స్ అంతకన్నా వీళ్ళ శాలరీనే ఎక్కువ ఉందన్నమాట. అది ఎంత అంటే 126%. 2016లో 98 crores నెట్ ప్రాఫిట్ వస్తే శాలరీ 16 crores. 2017లో 95 crores వస్తే 19 crores శాలరీ. 2018లో 125 crores వస్తే 19 crores శాలరీ. 2019లో 190 crores ప్రాఫిట్స్ వచ్చినాయి, శాలరీ వచ్చి 32.95 crores. 2020లోకి వచ్చేందుకు ఇక్కడ నెట్ ప్రాఫిట్స్ అనేది 27.83 crores. వీళ్ళ శాలరీ 17.94 crores. అంటే ఇక్కడ వీళ్ళు 64% తీసుకున్నారనమాట. సో ఈ శాలరీ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గింది, కానీ పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఎందువల్లంటే ఇక్కడ నెట్ ప్రాఫిట్స్ తగ్గినాయి. సో ఓవరాల్గా చూస్తే నెట్ ప్రాఫిట్స్తో కంపేర్ చేసినప్పుడు వీళ్ళ శాలరీ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది ఒక నెగిటివ్ సైన్. తర్వాత మనము ఇప్పుడు డివిడెండ్ చెక్ చేస్తాము. సో పీవీఆర్ లిమిటెడ్ 2008 నుండి డివిడెండ్స్ ఇస్తుంది. 2008లో 1 రూపీ, తర్వాత 9లో 1 రూపీ, 1 రూపీ, 1 రూపీ. అంటే ఇక్కడ వరకు 1 రూపీ ఇచ్చినారు. తర్వాత 2011లో 2 టైమ్స్ ఇచ్చినారనమాట, జూలై, అక్టోబర్. సో ఇక్కడ చూస్తే టోటల్గా 5 రూపీస్ ఇచ్చినారనమాట. సో అంతకుముందు 2010 వరకు 1 రూపీ ఇచ్చి 2011లో సడన్గా 5 రూపీస్ ఇచ్చినారు. మనం ఇప్పుడు 2011లో వీళ్ళ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం. ఇక్కడ 2011లో వీళ్ళ ప్రాఫిట్స్ వచ్చింది 8.17 crores, కానీ ఇక్కడ డివిడెండ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చినారనమాట. సో అది ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత 2012 నుండి 2 రూపీస్, మళ్ళీ ఇక్కడ 1 రూపీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ 2.5 రూపీస్, మళ్ళీ ఇక్కడ తగ్గింది, మళ్ళీ 2 రూపీస్, 2 రూపీస్, 2 రూపీస్. ఇక్కడ అంతా కాన్స్టెంట్గా ఉంది. మళ్ళీ 2020లోకి వచ్చేందుకు ఇక్కడ 2 రూపీస్ నుండి 6 రూపీస్కి పెంచినారనమాట. సో సడన్గా ఇక్కడ ఎందుకు పెంచినారైతే మనం చెక్ చేయాలి. ఆ అమౌంట్ ఎక్కడి నుండి వస్తుందనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రాఫిట్స్ చూస్తాము. 2020లో వీళ్ళ ప్రాఫిట్స్ అనేది 27 crores ఉందంతే, కానీ డివిడెండ్ అనేది పెరిగిందనమాట. సో ఈ డివిడెండ్ ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. అంటే వీళ్ళ డివిడెండ్ ప్రాఫిట్స్ నుండి వచ్చిందా, లేదంటే రిజర్వ్స్ నుండి వచ్చిందా, లేదంటే బారోయింగ్స్ చేసి ఆ బారోయింగ్స్ చేయడం వల్ల వచ్చే డబ్బుతో డివిడెండ్ ఇచ్చినారనేది మనం తెలుసుకోవాలన్నమాట. రిజర్వ్స్ నుండి కానీ లేదంటే ప్రాఫిట్స్ నుండి ఇస్తే ఓకే, అది మంచిది. అలా కాకుండా వాళ్ళు డెప్ట్ చేసి దాని నుండి డివిడెండ్ ఇస్తే సో అది ప్రాబ్లం అనమాట. సో ఇది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చూస్తాము. సో బ్యాలెన్స్ షీట్లో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి షేర్ హోల్డర్స్ ఫండ్స్, నాన్ కరెంట్ లయబిలిటీస్, కరెంట్ లయబిలిటీస్. ఇదంతా వచ్చి లయబిలిటీస్ కింద వస్తుంది. తర్వాత అసెట్స్ కింద నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫస్ట్ ఇక్కడ షేర్ క్యాపిటల్ చూస్తాము. సో షేర్ క్యాపిటల్ చూస్తే 2011లో 27 crores ఉంది. సో ఇక్కడ తగ్గిందనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఏమైనా బైబ్యాక్ చేసి ఉండొచ్చు. తర్వాత 12 నుండి 13కు ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది పెరిగిందనమాట. సో ఇక్కడ రీజన్ ఏమైండొచ్చు అంటే ఇక్కడ వీళ్ళు ఎక్స్ట్రా ఈక్విటీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు, దానివల్ల ఇక్కడ షేర్ క్యాపిటల్ పెరిగింది. సో దీని మీనింగ్ ఏమిటంటే
ఇక్కడ వీళ్ళు ఈక్విటీ డైల్యూట్ చేసినారనమాట. సో మళ్ళీ ఇక్కడ షేర్ క్యాపిటల్ పెరిగిందంటే సో ఇక్కడ ఈక్విటీ డైల్యూట్ చేసినారు, అది ఈఎస్ఓపి అంటే ఎంప్లాయీ ఆప్షన్స్ దానివల్ల ఉండొచ్చు, లేదంటే ఈక్విటీ డైల్యూట్ చేసింటారు. మళ్ళీ ఇక్కడ లైట్గా పెరిగింది, మళ్ళీ ఇక్కడ 41 నుండి 46 వరకు పెరిగింది, అంటే ఇక్కడ మళ్ళీ ఈక్విటీ ఏమైనా డైల్యూట్ చేసి ఉండొచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ కొంచెం పెరిగిందంటే ఇక్కడ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇచ్చిండొచ్చు, ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది, ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. మళ్ళీ 2020లోకి వచ్చేందుకు ఇక్కడ షేర్ క్యాపిటల్ అనేది పెరిగింది అనమాట. అంటే ఇక్కడ కూడా వీళ్ళు కొత్తగా న్యూ ఈక్విటీ ఇచ్చింటారనమాట, దానివల్ల మనకు షేర్ క్యాపిటల్ అనేది పెరిగింది. సో ఇక్కడ ఈక్విటీ అనేది డైల్యూట్ అయి ఉంటుంది అనమాట. ఈ షేర్ క్యాపిటల్ పెరుగుతుందంటే మనకు డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటి వచ్చి బోనస్ షేర్స్ ఇచ్చిండొచ్చు, లేదంటే ఈక్విటీ డైల్యూట్ చేసిండొచ్చు అనమాట. సో బోనస్ షేర్స్ ఇస్తే అది మంచిది అనమాట. అలా కాకుండా ఈక్విటీ డైల్యూట్ చేసినారంటే దానివల్ల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ డైల్యూట్ అవుతుంది. సో అది మనకు ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ షేర్ క్యాపిటల్ పెరుగుతుంది కాబట్టి సో అది దేనివల్ల పెరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో దీనికోసం మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలన్నమాట. సో తర్వాత టోటల్ రిజర్వ్స్ చూసినామంటే ఇక్కడ 314 crores, అక్కడ నుండి తగ్గింది, మళ్ళీ ఇక్కడ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, సో మళ్ళీ పెరుగుతూ వచ్చింది అనమాట. సో ఈ రిజర్వ్స్ అనేది వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ నుండి కొంచెం అమౌంట్ రిజర్వ్స్ యాడ్ చేస్తూ పోతారు. సో అది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ తగ్గింది, మళ్ళీ పెరుగుతూ వచ్చింది అనమాట. తర్వాత నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్. సో లాంగ్ టర్మ్ లోన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాము. 2011లో 166 crores ఉంది, తర్వాత 190 crores, 591 crores. సో ఇక్కడ కొంచెం తగ్గింది అనమాట. మళ్ళీ ఇక్కడ లోన్స్ పెరిగింది, మళ్ళీ తగ్గింది, పెరిగింది, కొంచెం తగ్గింది. సో ఇక్కడ చూస్తే 1920 వచ్చేరకు వీళ్ళ డెప్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. సో ఇక్కడ 556 crores నుండి 1290 crores పెరిగింది, ఇక్కడ 1290 crores నుండి 4450 crores పెరిగింది అనమాట. అంటే వీళ్ళకి డెప్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ అంటే విత్ ఇన్ 1 yearలో వాళ్ళు పే చేసేదాన్ని కరెంట్ లయబిలిటీస్ అంటారు. సో 2011లో చూస్తే 93 crores ఉంది, తర్వాత 125, 265, 386, ఇక్కడ కొంచెం తగ్గింది, ఇక్కడ మళ్ళీ పెరిగింది, 607 crores, 700 crores, 1053 crores, 1290 crores. సో ఇక్కడ 2-3 yearsలో మాత్రమే తగ్గింది, తర్వాత కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది అనమాట. సో ఇక్కడ షేర్ క్యాపిటల్ చూస్తే 2011 నుండి పెరుగుతూ వచ్చింది. మన ఇక్కడ బిఎస్సి వెబ్సైట్లో వెళ్ళి చూస్తే ఇక్కడ బోనస్ హిస్టరీ అనేది ఏం లేదనమాట. అంటే వీళ్ళు బోనస్ షేర్స్ ఇవ్వలేదు. ఇక్కడ బోనస్ షేర్స్ ఇవ్వకుండా వీళ్ళ షేర్ క్యాపిటల్ పెరుగుతుందంటే వీళ్ళు ఇక్కడ డైల్యూట్ చేస్తున్నారు అనమాట. సో అది ఒకటి వచ్చి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఉండొచ్చు, లేదంటే నీ ఈక్విటీ రిలీజ్ చేసి మనీ కలెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో దానివల్ల షేర్ క్యాపిటల్ పెరిగింది, టోటల్ రిజర్వ్స్ పెరుగుతూ వచ్చినాయి. తర్వాత ఇక్కడ నాన్ కరెంట్ లయబిలిటీస్ ఈ రెండు 2011 నుండి 2020 వరకు కంటిన్యూగా పెరుగుతూ వచ్చిందనమాట. 2011లో చూస్తే 166 crores ఉంది, 2020లోకి వచ్చేది 4450 crores. అంటే వీళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి. సో అప్పులు ఉంటే సో వీళ్ళు వడ్డీ కట్టాల్సి వస్తుంది అనమాట. సో దానివల్ల కంపెనీకి చాలా బర్డన్ కావచ్చు. తర్వాత ఇక్కడ అసెట్స్. సో అసెట్స్లో ఇక్కడ ఒకటి నెట్ బ్లాక్ ఉంది. సో నెట్ బ్లాక్ అంటే వీళ్ళకు అసెట్స్ పెంచుకుంటూ పోతున్నారు. సో అవి ఎలా పెరుగుతుందో చూద్దాము. 2011లో 367 crores నెట్ బ్లాక్ ఉంది, తర్వాత 272 crores, తర్వాత 996, 819, అలా ఇక్కడ 5886. ఇక్కడ నెట్ బ్లాక్ పెరుగుతుందంటే దీనివల్ల ఫ్యూచర్లో వీళ్ళకు ఎక్కువ ఆదాయం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఈ అసెట్స్ ఎలా పెరుగుతున్నాయి అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఒకటి వచ్చి వాళ్ళ ప్రాఫిట్స్తో వస్తున్నాయా, లేదంటే లయబిలిటీస్తో అసెట్స్ పెరుగుతున్నాయి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ప్రాఫిట్స్తో నెట్ బ్లాక్ పెరిగితే అది పాజిటివ్ సైన్, అలా కాకుండా లయబిలిటీస్తో పెరిగితే అది ప్రాబ్లము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీళ్ళు లయబిలిటీస్ పెరుగుతూ వచ్చినాయి, అలాగే నెట్ బ్లాక్ కూడా పెరిగిందనమాట. తర్వాత ఇక్కడ నాన్ కరెంట్ అసెట్స్ చూస్తే 2011లో 506 crores ఉంది, అలా పెరుగుతూ వచ్చి కరెంట్ 2020లో చూస్తే 6469 crores ఉన్నది. సో నాన్ కరెంట్ అసెట్స్ అంటే మోర్ దెన్ 1 year ఉన్న అసెట్స్ అన్ని నాన్ కరెంట్ అసెట్స్ అంటారు. సో ఇక్కడ ఇది పెరుగుతూ వచ్చింది, ఇది ఒక పాజిటివ్ సైన్. సో కరెంట్ అసెట్స్ అంటే విత్ ఇన్ 1 yearలో ఉన్న అసెట్స్ను కరెంట్ అసెట్స్ అంటారు.
సో 2011లో 149 క్రోర్స్ ఉంది, తర్వాత 77 క్రోర్స్, 162 క్రోర్స్, అలా వచ్చి కరెంట్ వచ్చి 753 క్రోర్స్ ఉందన్నమాట. తర్వాత ఇక్కడ కరెంట్ అసెట్స్లో సన్డీ డెప్టర్స్ ఉంది. సన్డీ డెప్టర్స్ అంటే రిసీవబుల్స్, అంటే ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ను కస్టమర్స్కి సేల్ చేసినారు, కస్టమర్స్ నుండి వాళ్ళు ఎంత అమౌంట్ రావాలి అనేది సన్డీ డెప్టర్స్. ఈ సన్డీ డెప్టర్స్ సేల్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ అమౌంట్ ఉంటే అది ప్రాబ్లం అనమాట. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళకి చాలా తక్కువ ఉంది. సో 2011లో 30 క్రోర్స్ ఉంది, 2020లో చూస్తే 189 క్రోర్స్ ఉంది. అంటే వీళ్ళకి సన్డీ డెప్టర్స్ సేల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. అది కూడా మనం ఎక్సెల్ షీట్లో చెక్ చేస్తాం. సో ఇక్కడ వీళ్ళ సేల్స్ 2020 నుండి ఇది 2011, 2020లో వీళ్ళ సేల్స్ 3414 క్రోర్స్ ఉంది, రిసీవబుల్స్ 189 క్రోర్స్, అంటే 5% అనమాట. ఇక్కడ 5%, 6% ఇలా చూసినామంటే ఎక్కడా కూడా 6% కన్నా ఎక్కువ లేదనమాట. సో ఇది ఒక పాజిటివ్ సైన్. వీళ్ళకి సేల్స్ అంతా ఎలా వస్తుందంటే, సో వీళ్ళకి త్రూఅవుట్ ఇండియా సినిమా థియేటర్స్ ఉన్నాయి, ఆ థియేటర్స్లో షోస్ వేసినప్పుడు వాళ్ళకి వచ్చే అమౌంట్ అదొక రెవెన్యూ, మరియు థియేటర్లో వీళ్ళు ఫుడ్ బిజినెస్ కూడా చేస్తారు, సో దానివల్ల కూడా రెవెన్యూ వస్తుంది. అదంతా కలిపితే సేల్స్ అనమాట. మనం ఏదైనా సినిమాలో మూవీ చూడాలంటే సో మనం ప్రీ బుకింగ్ అని చేసుకోవాలి, లేదంటే అప్పటికప్పుడైనా బుక్ చేసుకోవాలి. సో దానివల్ల వీళ్ళకు రిసీవబుల్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ సైన్. బ్యాలెన్స్ షీట్లో షేర్ హోల్డర్స్ ఫండ్స్ ప్లస్ నాన్ కరెంట్ లయబిలిటీస్ ప్లస్ కరెంట్ లయబిలిటీస్ ఇవంతా కలిపితే నాన్ కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్కు ఈక్వల్ కావాలి. సో దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటారనమాట. సో ఇక్కడ టోటల్ లయబిలిటీస్ 7222 క్రోర్స్, ఇక్కడ టోటల్ అసెట్స్ 7222 క్రోర్స్. సో రెండు ఈక్వల్ అవుతుందన్నమాట. సో మనం ఈ బ్యాలెన్స్ షీట్ వల్ల ఏం తెలుసుకున్నామంటే, ఒకటి షేర్ క్యాపిటల్ అనేది వీళ్ళు కంటిన్యూగా పెరుగుతుందన్నమాట. వీళ్ళకి బోనస్ షేర్స్ ఎప్పుడు ఇవ్వలేదు, కానీ వీళ్ళ షేర్ క్యాపిటల్ పెరుగుతుందంటే అది ఒకటి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ వల్ల కావచ్చు, లేదంటే వీళ్ళు కొత్తగా న్యూ ఈక్విటీ రిలీజ్ చేస్తుంటారు అనమాట. సో దానివల్ల షేర్ క్యాపిటల్ పెరుగుతూ ఉంది. సో ఇది ఒక నెగిటివ్ సైన్. తర్వాత ఇక్కడ నాన్ కరెంట్ లయబిలిటీస్ కరెంట్ లయబిలిటీస్ అనేది వీళ్ళకు పెరుగుతూ వచ్చింది, ఇది నెగిటివ్ సైన్. సో తర్వాత కరెంట్ అసెట్స్లో సన్డీ డెప్టర్స్ అనేది చాలా తక్కువ ఉంది, అది పాజిటివ్ సైన్. తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూద్దాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో 3 ఉంటాయి. ఒకటి వచ్చి క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. సో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే వీళ్ళ కోర్ బిజినెస్ ద్వారా ఎంత రెవెన్యూ వస్తుంది అనేది క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ. సో ఇక్కడ మార్చ్ 11లో 65 క్రోర్స్ ఉంది, ఇక్కడ 49 క్రోర్స్, మళ్ళీ ఇక్కడ పెరిగింది 119 క్రోర్స్, 222 ఇయర్ 130 క్రోర్స్, 354, 319, 446, 829, 787. సో ఇక్కడ చూసినామంటే 2011 నుండి వీళ్ళకు క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది పెరుగుతూ వచ్చింది, మధ్యలో 1 or 2 years తగ్గిందనమాట. సో ఇది పాజిటివ్ సైన్. తర్వాత క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ. సో క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే పీవీఆర్ లిమిటెడ్ వాళ్ళు సో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి లేదంటే వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. సో అప్పుడు ఈ కంపెనీ నుండి బయటికి మనీ పోతుంది అనమాట. సో అప్పుడు మనీ బయటకు పోయినప్పుడు నెగిటివ్లో ఉంటుంది, అలాగే బయట నుండి ఈ కంపెనీకి డబ్బులు వస్తే అది పాజిటివ్లో ఉంటుంది. సో ఇక్కడ చూసినామంటే మార్చ్ 11లో 44 క్రోర్స్ పాజిటివ్ ఉంది, తర్వాత నెగిటివ్లో ఉంది. సో ఇక్కడ అంతా నెగిటివ్లో ఉందన్నమాట. అంటే వీళ్ళ బిజినెస్ కోసం వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినారు. తర్వాత క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే ఈ కంపెనీ వాళ్ళు డివిడెండ్స్ ఇస్తుంటారు, ఆ డివిడెండ్స్ ఇవ్వడం వల్ల డబ్బులు అనేది కంపెనీ నుండి బయటికి పోతుంది అనమాట. సో అది ఒకటి. అలాగే వీళ్ళకున్న అప్పులకు వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. ఆ ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు కూడా మనీ కంపెనీ నుండి బయటకు పోతుంది అనమాట అది. సో అమౌంట్ అంతా కలిపితే అది క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీకి వస్తుంది. సో ఇక్కడ చెక్ చేసినామంటే ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ 0.35 క్రోర్స్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసింది 2013లో 728 క్రోర్స్ పాజిటివ్ ఉందన్నమాట. అంటే బయట నుండి కంపెనీలోకి డబ్బులు వచ్చిందనమాట. అది ఎలా వచ్చిందనేది మనం తెలుసుకోవాలి. మామూలుగా కంపెనీ నుండి మనీ బయటకు పోతుంది, అది ఎలా పోతుంది, ఒకటి డివిడెండ్స్ లేదంటే ఇంట్రెస్ట్ పే చేస్తారు. కానీ ఇక్కడ బయట నుండి కంపెనీకి వస్తుంది, అది పాజిటివ్ ఉంది, ఇయర్ చెక్ చేయాలి. అలాగే ఇక్కడ మార్చ్ 16లో ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది అనమాట. సో మనకు ఇక్కడ 142 క్రోర్స్ అనే పెద్ద అమౌంట్, ఇక్కడ 184 పెద్ద అమౌంట్, ఇక్కడ 728 క్రోర్స్ ఇది పెద్ద అమౌంట్ అనమాట. సో మనకు ఇది ఎందుకు పాజిటివ్లో ఉండదు అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇది చెక్ చేయాలంటే
మనము యాన్యువల్ రిపోర్ట్స్ చెక్ చేయాలన్నమాట. ఆ యాన్యువల్ రిపోర్ట్స్ మార్చ్ 19, అలాగే మార్చ్ 16, మార్చ్ 30, మార్చ్ 20 కూడా చెక్ చేస్తాం. సో ఇప్పుడు మనం 2020 యాన్యువల్ రిపోర్ట్స్ చేస్తాము. సో దాంట్లో మనకి ఇక్కడ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఉంది. దాంట్లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ అనే 3 సెక్షన్స్ ఉన్నాయి. సో మనము ఇప్పుడు దీనికి రీజన్స్ చూడాలి. ఒకటి వచ్చి 2020లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ, అలాగే 2019, 2016, 2013. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్లో సో ఫస్ట్ సెక్షన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అంటే వీళ్ళు కొత్తగా ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసినారు. దానివల్ల వీళ్ళకు 504 crores వచ్చిందనమాట. సో దీనివల్ల వీళ్ళకి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ షేర్స్ డైల్యూట్ అవుతాయి, అంటే దాని వాల్యూ తగ్గుతుందనమాట. అలాగే ఇక్కడ ప్రొసీడ్స్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్, వీళ్ళు కొత్తగా మళ్ళీ 264 crores లాంగ్ టర్మ్ బారోయింగ్స్ తీసుకున్నారు. సో అలాగే రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అది వీళ్ళు 331 crores పే చేశారనమాట. అంటే ఇక్కడ ఏమంటే 264 crores కొత్తగా అప్పు చేసి 331 crores ఎగ్జిస్టింగ్ లోన్ పే చేశారనమాట. మళ్ళీ ప్రొసీడ్స్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్, సో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ద్వారా 350 crores తీసుకున్నారు. అలాగే రీపేమెంట్ ఆఫ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఇక్కడ 350 crores పే చేశారనమాట. సో ఇక్కడ ఈ రెండు అబ్జర్వ్ చేస్తే సో 350 crores కొత్తగా అప్పు చేసి మళ్ళీ 350 crores పే చేశారనమాట. అంటే ఇది తీసుకోవడం ఇవ్వడం అనమాట. అలాగే ఇక్కడ రీపేమెంట్ ఆఫ్ లీజ్ లయబిలిటీస్ ఇక్కడ 496 crores పే చేశారు. పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అండ్ ట్యాక్స్, అంటే డివిడెండ్ టు ట్యాక్స్ ఎంత చేసినారంటే 36 crores. ఇక్కడ డివిడెండ్స్ 36 crores ఇచ్చినారు. అదే మనము 2020లో ఇక్కడ 2020లో వీళ్ళకు ప్రాఫిట్ వచ్చింది 27.83 crores. కానీ ఇక్కడ వీళ్ళు డివిడెండ్ ఇచ్చింది 36 crores. అంటే వచ్చిన ప్రాఫిట్ కన్నా డివిడెండ్ ఎక్కువ ఇచ్చినారంటే ఇది ఈ డివిడెండ్ అనేది తీసుకున్న అప్లో నుండి ఉండొచ్చు, లేదంటే ఇంతకుముందు ఉన్న రిజల్ట్స్లో నుండి ఉండొచ్చు. సో అది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక నెగిటివ్ సైన్. అలాగే ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ బారోయింగ్స్ ఇక్కడ 115 crores ఇంట్రెస్ట్ పే చేశారనమాట. సో దీన్ని బట్టి ఇక్కడ ఈక్విటీ అనేది వీళ్ళు డైల్యూట్ చేసినారు. ఇది ఒక నెగిటివ్ సైన్. అలాగే 2019లో చూద్దాం. 2019లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్, సో ఇక్కడ ప్రొసీడ్స్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అది ఎంత ఉందంటే 644 crores. రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 331 crores. అంటే ఇక్కడ 644 crores కొత్తగా అప్పు చేసి 331 crores పే చేశారు అనమాట. అలాగే ఇక్కడ ప్రొసీడ్స్ ఫ్రమ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అదెంతంటే 400 crores షార్ట్ టర్మ్ బారోయింగ్స్ తెచ్చినారు. మళ్ళీ పే చేసింది 455 crores. అంటే 400 crores తెచ్చి 455 crores పే చేశారనమాట. అలాగే పేమెంట్ ఆఫ్ డివిడెండ్ 11 crores. అలాగే ఇంట్రెస్ట్ పెయిడ్ అండ్ బారోయింగ్స్ 103 crores. సో వీళ్ళు కొత్తగా అప్పు తెచ్చినారు, మళ్ళీ పే చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు బారోయింగ్స్ ఎలా పే చేస్తున్నారంటే వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ నుండి కాకుండా వీళ్ళు కొత్తగా అప్పు చేసి మళ్ళీ అది పే చేస్తున్నారు అనమాట. సో అది ప్రాబ్లం అవుతుంది. తర్వాత 2016లో చూస్తే సో ఇక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ 2016లో ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూయన్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఇంక్లూడింగ్ షేర్ ప్రీమియం, అంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళు షేర్స్ అనేది డైల్యూట్ చేసినారు. సో ఇక్కడ ఎంత వచ్చిందంటే 354 crores. అలాగే ప్రొసీడ్స్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 24 crores. సో 24 crores కొత్తగా అప్పు చేశారు. అలాగే 354 crores ఇష్యూ ఆఫ్ షేర్ ప్రీమియం ద్వారా కలెక్ట్ చేసినారు. దాని ద్వారా ఇక్కడ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ 76 crores పే చేశారు అనమాట. మళ్ళీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 80 crores తెచ్చినారు. మళ్ళీ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ పే చేసినంతే 111 crores. ఇక్కడ పేమెంట్ డివిడెండ్ 4.59 crores, ఇంట్రెస్ట్ పెయిడ్ 79 crores. తర్వాత 2013లో ఇక్కడ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఇక్కడ చూస్తే ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఇంక్లూడింగ్ షేర్ ప్రీమియం, ఇక్కడ కొత్తగా షేర్స్ ఇష్యూ చేసి దాని ద్వారా 385 crores కలెక్ట్ చేసినారు అనమాట. అలాగే ఇక్కడ బైబ్యాక్ షేర్స్ అనేది ఏం లేదు. ప్రొసీడ్స్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్, సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ద్వారా 405 crores కలెక్ట్ చేశారు అనమాట. ఇక్కడ 385 crores, ఇక్కడ 405 crores. సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ రీపేమెంట్ అనేది అంటే 53 crores చేశారు. అలాగే రీపేమెంట్ ఆఫ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 23 crores చేశారు అనమాట. డివిడెండ్ ట్యాక్స్ ఎంత పే చేశారంటే 6 crores
పే చేశారనమాట. ఇంట్రెస్ట్ పెయిడ్ 42 crores. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే వీళ్ళు ఎవ్రీ 2 years 3 yearsకి ఒకసారి సో ఏమంటే కొత్తగా షేర్స్ ఇష్యూ చేసినారు. దీనివల్ల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ డైల్యూట్ అవుతుందన్నమాట. అది మనం గమనించుకోవాలి. అలాగే వీళ్ళు ప్రతిసారి లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేది ప్రతిసారి తీసుకుంటున్నారు. సో దానివల్ల కూడా కంపెనీకి డెప్ట్ ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఇవన్నీ మనము క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ ద్వారా తెలుసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఇంతవరకు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ, క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అలా తెలుసుకున్నాం అనమాట. సో దీంట్లో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే కోర్ బిజినెస్ నుండి వాళ్ళకి డబ్బులు వస్తుంది. దాంట్లో నుండి ఇన్వెస్టింగ్కు ఎంతో స్పెండ్ చేస్తారు, అలాగే ఫైనాన్సింగ్కు స్పెండ్ చేస్తారు. సో వీళ్ళు ఈ రెండు యాడ్ చేసి అది క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నుండి మైనస్ చేస్తే వాళ్ళకి ఇంకా మిగిలిందంటే అది నెట్ క్యాష్ ఇన్ఫ్లో ఆర్ అవుట్ఫ్లో అనమాట. సో ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 2011లో 65 crores ఉంది. అలాగే క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ నుండి 44 crores వచ్చింది. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీకి 41 crores స్పెండ్ చేశారనమాట. అంటే ఈ రెండు యాడ్ చేసి దాంట్లో ఇది తీసేస్తే వాళ్ళకి ఇంకా 68 crores మిగిలింది అనమాట. అంటే లాస్ట్ ఇయర్లో 5 crores ఉంది, ఈ 68 అదంతా కలిపి 74 crores. అది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 49 crores, ఇక్కడ ఇన్వెస్టింగ్ యాక్టివిటీకి 103 crores స్పెండ్ చేసినారు, ఫైనాన్సింగ్ యాక్టివిటీ 0.35. సో దీంట్లో నుండి ఇది తీసేస్తే ఇంకా వాళ్ళకు -53 crores కావాలన్నమాట. సో 74 crores నుండి ఇది తీసేస్తే వాళ్ళకి మిగిలింది 20 crores. అది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగా ఇక్కడికి వచ్చేందుకు 2020లో క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ 787 crores, క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ 390 crores, క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ 211 crores. అంటే ఈ రెండు ప్లస్ చేసి దీంట్లో వాళ్ళకి ఇంకా 185 crores మిగిలింది. సో దీంట్లో నుండి లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ నెగిటివ్ ఉందన్నమాట. అది తీసేస్తే వాళ్ళకు ఇక్కడ 178 crores క్యాష్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఉందన్నమాట. సో తర్వాత మనం ఇప్పుడు ఫైనాన్షియల్ డేస్ చెక్ చేస్తాము. ఇక్కడ బుక్ వాల్యూ అనేది 2011లో 125 రూపీస్ ఉంది, 2020లో వచ్చేలకు 282 రూపీస్ ఉందన్నమాట. సో రిటర్న్ ఆన్ అసెట్స్, సో రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది వీళ్ళకి చాలా తక్కువగా ఉంది. ఇక్కడ 0.05, 3.99, 4.03 అలా. కరెంట్ 2020లో 0.50 ఉందన్నమాట. అంటే చాలా తక్కువగా ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఇక్కడ కొంచెం పెరిగింది, 9.7, తర్వాత 2.89, తర్వాత 16, 10, 12, 14, 1.85. ఏదైనా కంపెనీకి డెప్ట్ అనేది చాలా తక్కువగా ఉండి ROI అనేది 20 రేంజ్లో ఉంటే సో ఆ కంపెనీ బాగున్నట్టు లెక్క. సో ఇక్కడ చూస్తే ROI అనేది ఇక్కడ వీళ్ళకు 1.8, 14, 12, 10, 16. సో ఒకసారి మాత్రం 16 అలా ఉంది, మిగతా టైం అంతా ఎప్పుడు 10 లోపలే ఉందన్నమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. అలాగే డెప్ట్ చూస్తే ఇక్కడ సో 2011లో 0.47, 0.73, 1.02 ఇక్కడ వీళ్ళకి డెప్ట్ టు ఈక్విటీ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. సో తర్వాత ఇక్కడ తగ్గిస్తూ వచ్చినారు. కరెంటు కూడా 0.88 ఉంది. సో ఇక్కడ డెప్ట్ టు ఈక్విటీ అనేది ఎక్కువ ఉంది, అలాగే ROI అనేది తక్కువ ఉంది. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. తర్వాత రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఇది చూస్తే ఇక్కడ 6.43, 10, 7, 11, 8, 17, 14, 15, 18, 20. ఇక్కడ ROC అనేది 2020 ఉంది, ఇక్కడ 18 ఉంది, 17. ఓన్లీ 3 yearsలో మాత్రము ఇది 17, 18, 20 రేంజ్ ఉంది, మిగతా డబ్బులు అంతా 15 కన్నా తక్కువ ఉంది. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. నార్మల్గా ROC అనేది 20 రేంజ్లో ఉంటే బాగుంటుంది, కానీ వీళ్ళకి తక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్, సో ఏదైనా కంపెనీకి ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ అనేది ఎక్కువ ఉంటే అది మంచిదన్నమాట. ఇక్కడ 2011లో చూస్తే అసెట్ టర్న్ ఓవర్ 2011లో 0.95, ఇక్కడ 1, 0.9, 1, 1, 1 ఇలా ఉందన్నమాట. 2020లోకి వచ్చి 0.6. ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ అంటే మనము ₹1 స్పెండ్ చేస్తే ఇంత అమౌంట్ జనరేట్ చేస్తానంటనమాట. అంటే మనం ₹1 స్పెండ్ చేస్తే 0.6 రూపీ జనరేట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ₹1 స్పెండ్ చేస్తే 1.18 రూపీ జనరేట్ చేస్తాను అనమాట. సో ఇది ఇక్కడ 4, 5, 6 అలా ఉంటే మంచిదనమాట, కానీ ఇక్కడ ఇది ఎప్పుడు 1 రేంజ్లో ఉంది. సో ఇది నెగిటివ్ పాయింట్. అలాగే ఇక్కడ రిసీవబుల్ డేస్ అనేది వీళ్ళకు చాలా తక్కువ ఉందన్నమాట. ఇది ఒక పాజిటివ్ పాయింట్. ఎందుకు వీళ్ళకి తక్కువ ఉందంటే PVR లిమిటెడ్ అనేది సినిమా థియేటర్స్ రన్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఎప్పుడు ప్రీ బుకింగ్ కానీ లేకంటే
అప్పటికప్పుడు బుకింగ్ చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి అమౌంట్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. దానివల్ల వీళ్ళకు రిసీవబిలిటీస్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇది పాజిటివ్ సైన్. అలాగే ఇన్వెంటరీ డేస్ అనేది కూడా తక్కువ ఉంది. సో ఇది కూడా పాజిటివ్ సైన్. సో ఎందువల్లంటే వీళ్ళు అప్పటికప్పుడే బుకింగ్ చేస్తారు కాబట్టి సో ఇన్వెంటరీ డేస్ అనేది కూడా చాలా తక్కువ ఉంది. తర్వాత పేయబుల్ డేస్. సో పేయబుల్ డేస్ అంటే వీళ్ళు వాళ్ళ వెండర్స్కి ఎన్ని రోజులు పే చేస్తారనేది పేయబుల్ డేస్. ఇక్కడ చూస్తే 36 డేస్ నుండి 39, 49 అలా ఉంది. కరెంట్ 47 డేస్ ఉందన్నమాట. అంటే వీళ్ళు వాళ్ళ వెండర్స్ 47 డేస్కు పే చేస్తున్నారు. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఇక్కడ అంతా నెగిటివ్ ఉంది. అంటే వీళ్ళకు క్యాష్ కన్వర్షన్ అనేది ఇమ్మీడియట్గా జరిగిపోతుంది కాబట్టి ఇది నెగిటివ్ ఉంది. సో వీళ్ళకి డెబ్ట్ టు ఈక్విటీ అనేది ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఇంట్రెస్ట్ కవర్ అనేది ఎక్కువ ఉంటే మంచిది, కానీ వీళ్ళకు ఇక్కడ చాలా తక్కువ ఉందన్నమాట. ఎలా అంటే 1.97, 2.68 అలాగా 1.19. సో ఇంట్రెస్ట్ కవరు తక్కువ ఉందంటే అది వాళ్ళకు డెప్ట్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫైనల్గా మనం పీవీఆర్ లిమిటెడ్ అనాలిసిస్ బేస్ చేసుకొని ఏం ఫైండ్ చేసినామంటే వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి, శాలరీస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. పీవీఆర్ వాళ్ళు ప్రతి సంవత్సరం డివిడెండ్స్ ఇస్తున్నారు. సో ఈ డివిడెండ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకోవాలి. సో ఈ డివిడెండ్స్ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ ఇస్తే అది పాజిటివ్ అనమాట. అలా కాకుండా డెప్ట్ చేసి సో దానివల్ల డివిడెండ్ ఇస్తే అది నెగిటివ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు డెప్ట్ చేసినారంటే ఆ డెప్ట్ ఫ్యూచర్లో మనం పే చేయాల్సి వస్తుంది. సో అది నెగిటివ్. సో ఇక్కడ 2020లో 6 రూపీస్ పెంచారనమాట. ఇది ఎందువల్ల వచ్చిందంటే ఒకటి వచ్చి వీళ్ళు కొత్తగా డెప్ట్ తీసుకొని దాని నుండి డివిడెండ్ ఇచ్చిందనమాట. సో అది నెగిటివ్ పాయింట్. తర్వాత ఇక్కడ ప్రమోటర్షిప్ అనేది చాలా తక్కువ ఉంది. అది ఎంత ఉందంటే 18.7%. ఇది ఒక నెగిటివ్ పాయింట్. సో ఇక్కడ షేర్ ప్రైస్ 2010 నుండి చూస్తే 2010లో 183 రూపీస్ ఉంది. ఇప్పుడు 1300 వరకు వెళ్ళింది. సో వీళ్ళకు ప్రాఫిట్స్ ఎక్కువ రాకున్నా కూడా సో షేర్ ప్రైస్ అనేది బాగా పెరుగుతూ వచ్చిందనమాట. ఇది ఒక పాజిటివ్ పాయింట్. తర్వాత కోవిడ్ వల్ల వీళ్ళకు సేల్స్ అనేది చాలా తగ్గిపోయింది. కోవిడ్ అనేది మార్చిలో స్టార్ట్ అయింది, కానీ వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది డిసెంబర్ నుండి తగ్గుతూ వచ్చినాయి. సో డిసెంబర్ 19లో చూస్తే ఇక్కడ 36 crores వచ్చింది. ప్రీవియస్ ఇయర్ వచ్చి 55 crores, అంటే 34% తగ్గిందనమాట. అలాగే మార్చ్ 20లో చూస్తే ఇక్కడ లాస్ వచ్చింది. 48 crores ప్రాఫిట్ నుండి -74 crores లాస్ అనమాట. అలాగే జూన్లో చూస్తే లాస్ట్ ఇయర్ 70 crores ప్రాఫిట్ నుండి -225 crores లాస్ అనమాట. అలాగే ఇక్కడ లాస్ట్ ఇయర్ 47 crores ప్రాఫిట్ నుండి -183 crores లాస్. అంటే లాస్ట్ 4 quarters వీళ్ళకు లాసెస్ వచ్చినాయి. కానీ ఇక్కడ షేర్ ప్రైస్ అనేది 700 నుండి 1300 వరకు పెరిగిందనమాట. తర్వాత యాన్యువల్ రిజల్ట్స్ చూస్తే వీళ్ళకు సేల్స్ అనేది బాగా పెరుగుతూ వచ్చినాయి, కానీ ఇక్కడ ప్రాఫిట్స్ చూస్తే సేల్స్తో కంపేర్ చేసినప్పుడు ప్రాఫిట్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్. సో అది ఎలా ఉందో అనేది ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ చెప్తుంది. సో ప్రాఫిట్ మార్జిన్ ఏమంటే సేల్స్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్స్ ఎంత పర్సెంటేజ్ అంటే ఇక్కడ సేల్స్ 3,414 crores, ప్రాఫిట్స్ అనేది 27 crores, అంటే 0.82%. ఇది బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ 4% కన్నా చాలా తక్కువ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే 6%, 5%, 4%, 5, 0.8 అలా ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి సేల్స్ అనేది చాలా ఎక్కువ ఉంది, ప్రాఫిట్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో అది ఒక ప్రాబ్లం అనమాట. అలాగే వీళ్ళ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే సో వీళ్ళు డెప్ట్ అనేది ప్రతి ఇయర్ తీసుకుంటూ వస్తున్నారు అనమాట ఎక్కువ. సో అది ప్రాబ్లం అనమాట. సో కరెంట్ మార్చ్ 20లో 481 crores ఇంట్రెస్ట్ మాత్రం పే చేసినారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ చూస్తే సో ట్యాక్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా వీళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో షేర్ క్యాపిటల్ అనేది ప్రతి ఇయర్ పెరుగుతూ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు షేర్స్ బోనస్ షేర్స్ ఇవ్వలేదు, కానీ షేర్ క్యాపిటల్ పెరుగుతుందంటే సో అది 2 రీజన్స్ అయి ఉండొచ్చు అనమాట. ఒకటి వచ్చి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అని ఇస్తూ అంటారు, లేదంటే కొత్తగా న్యూ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ మనం యాన్యువల్ రిపోర్ట్స్ చెక్ చేసినాం, వీళ్ళు న్యూ షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. దానివల్ల ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ డైల్యూట్ అవుతుంది. సో అది నెగిటివ్ అనమాట. అలా ఇక్కడ లైబిలిటీస్ అనేది వీళ్ళకు ప్రతి ఇయర్ పెరుగుతూ వస్తుంది. సో ఇది ఫ్యూచర్లో బర్డెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సన్రీ డెప్టర్స్ అనేది వీళ్ళకి చాలా తక్కువ ఉంది, అది పాజిటివ్ సైన్. సో తర్వాత ఇక్కడ ఆర్ఓఐ అనేది వీళ్ళకి చాలా తక్కువ ఉంది, ఆర్ఓఎస్ అనేది కూడా తక్కువగా ఉంది, ఫిక్స్డ్ అసెట్ టర్న్ ఓవర్ తక్కువగా ఉంది.
సో అవన్నీ నెగిటివ్ పాయింట్స్. రిసీవబుల్ డేస్ తక్కువగా ఉంది, ఇన్వెంటరీ డేస్ తక్కువగా ఉంది. సో ఇది పాజిటివ్ పాయింట్స్ అనమాట. అలాగే డెప్ట్ టు ఈక్విటీ అనేది కూడా వీళ్ళకు ఇక్కడ కరెంట్ 0.88, 0.86 ఎలా ఉంది. సో ఇది కూడా నెగిటివ్ పాయింట్ అనమాట. అలాగే ఇక్కడ ఇంట్రెస్ట్ కవర్ అనేది చాలా తక్కువ ఉంది, ఇది కూడా నెగిటివ్ పాయింట్ అనమాట. సో మనం ఇప్పటి వరకు ప్రాఫిట్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ డిస్కషన్ చేసినాము. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.